ఆయన మార్గం కాకుండా వేరే మార్గాలు ఏమి, మానవ సంబంధమైన చర్యలు ఏమి కూడా ఏం చేయలేవు, పరలోకానికి తీసుకెళ్ళగలవా? ఏ మార్గాల్లో తీసుకెళ్ళావు? అలాగా ఒకసారి కొంతమంది ఏం చేశారంటే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చూద్దాం. చూడండి, మనం ఆదికాండం 11వ అధ్యాయం 1 నుంచి. భూమి యందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోచుండగా షేనారు దేశమందొక మైదానం వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండిని ఒకరితో ఒకడు మాట్లాడుకునేది. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికీలను వారికి ఉండెను. మరియు వారు, మనము భూమి ఎందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశము నుండి శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడదిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలిచి ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకున్నాను. అలాగే యెహోవా అక్కడ నుండి భూమి అన్నంతటా వారిని చెదరగొట్టిన కనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అని పేరు పెట్టారు. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేశాను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. కొంతమంది ప్రజలందరూ కలిపి వారు ప్రయాణం చేస్తూ ఒక మైదానం దగ్గరకు వచ్చారు. ఆ మైదానం పేరేంటంటే షేనారు. ఆ మైదానం పేరేంటి? షేనారు మైదానంలోకి వచ్చారు. వచ్చి ఏమనుకున్నారు, అరే మనం ఇలా తిరగటం కరెక్ట్ కాదు, మనం ఏం చేద్దాం, ఒక పట్టణం కట్టుకుని ఇక్కడ ఒక గోపురాన్ని నిర్మిద్దాం అని అనుకున్నారు. కట్టం మొదలెట్టారు, స్టార్ట్ చేశారు, కట్టుకుంటూ వెళ్తున్నారు. ఈలోపు దేవుడు చూశాడంట. దేవుడు చూసి, ఇదిగో వీళ్ళు కడుతున్నారు అని వచ్చి కిందకు వచ్చి, మన భాషలో చెప్పుకుందాం, వచ్చి ఆ పని చెడగొట్టేశాడు. ఏం చేశాడు? చెడగొట్టేశాడు. ఎందుకని? దేవుడు కుళ్ళు వచ్చేసింది వాళ్ళని చూసి. ఏం పేరు సంపాదించుకుంటారు? వారు ప్రయాణమే వస్తున్నారు. వారు గత సంవత్సరాల కనుక చూసుకుంటే నోవాహులో యొక్క కాలంలో జలప్రళయం వచ్చి అందరిని ఏం చేసింది? తుడిచిపెట్టేసింది. ఇప్పుడు అదే సిచ్యువేషన్ మనకొస్తే ఏంటి? కానీ దేవుడు నోవాహుతో ఏం చెప్పాడు? ఇక మీదట జలప్రళయము రాదు, ఇదిగో నేను ఆకాశంలో ఒక ధనస్సును పెడుతున్నాను, గుర్తు చేసుకుంటాను, ఇకను అలాగే నీళ్లు పంపి ఏం చేయను, మిమ్మల్ని చంపనన్నారు. ఒకవేళ ఈ మాట వాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. ఒకవేళ తెలిసినా కానీ భయంతో ఏం చేశారు వీళ్ళు? ఇప్పుడు మనందరం భూమి అంతా చెదిరిపోయి ఉంటే మరలా అటువంటి వర్షం, అటువంటి వరద వస్తే మనం అందరం పరిగెట్టుకొచ్చి మనల్ని మనం కాపాడుకుంటానికి ఏంటి? కుదరదు. ఇప్పుడు మనం రక్షించుకోవడానికి మనం ఏం చేద్దాం? ఒక గోపురం కట్టుకుందాం. బాబేలు అన్న పేరుకి మరొక అర్థం ఏంటంటే గేట్ ఆఫ్ హెవెన్, లేకపోతే గేట్ ఆఫ్ గాడ్. అంటే దాని అర్థం ఏంటంటే పరలోకానికి మార్గం, పరలోకానికి ద్వారం. పరలోకానికి ఏంటి? ద్వారం. అందుకే వాళ్ళు ఈ మాట అంటున్నారు. ఏమంటున్నారు చూడండి, 4వ వచనం. మరియు వారు, మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని. ఎక్కడికి అంటాలి ఇది? ఆకాశానికంటే ఒక గోపురం కట్టుకుందాం. రేపు పొద్దున్న ఒకవేళ వరద వచ్చిన ఏంటి, ఈ గోపురం పైకెక్కేసి ఏం చేద్దాం? అసలు వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఆ గోపురం కట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలని. వాళ్ళ ప్లాన్ ఏంటి? ఆ గోపురాన్ని నిర్మించుకుంటా ఆకాశమునంటూ శిఖరం. వాళ్ళ యొక్క ప్లాన్ ఏంటి? ఈ గోపురాన్ని కట్టుకుంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి? మనం పైకి వెళ్ళిపోవాలి, దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి అన్న ఆ ఉద్దేశంలో ఉన్నారు. దేవుడు అది చూశాడు. అలా వెళ్ళగలమా? ఇప్పుడు ఒకవేళ ఇప్పుడున్న టెక్నాలజీతో కట్టిన సగంలోకి వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ అందుకు చచ్చిపోతాం. ఆక్సిజన్ అందుకు ఏమవుతాం? చచ్చిపోతాం. దేవుడు చూశాడు. ఆ పని చేయడం వల్ల వాళ్ళు ఏమవుతారు? మరణిస్తారు. దేవుని దగ్గరికి వచ్చే మార్గం అది కాదు. కాబట్టి ఆయన వచ్చి ఏం చేశాడు? ఆ పనిని చెడగొట్టాడు. గోపురం ద్వారా నువ్వు దేవుని దగ్గరికి ఏం చేయలేవు. అంటే మానవ సంబంధమైన క్రియలు, మానవ సంబంధమైన శక్తి ద్వారా నువ్వు దేవుణ్ణి ఏం చేయలేవు, చేరుకోలేవు. ఇక్కడ ఇది నేర్పేది మనకి అంతే. వాళ్ళు ఏమనుకుంటున్నారో 3వ వచనం, మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకుని రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికీలను వారు కొట్టెను. అంటే రాళ్ళు వద్దు మనకి, ఇక్కడ ఏం చేద్దాం? ఇటుకలు చేసుకుందాం. మట్టి వద్దు, ఇంకా కీలేదో ఉంది కదా, అది దాన్ని పెట్టుకుని ఏం చేద్దాం? కట్టుకుంటా పోదాం దేవుడి దగ్గర కనుక్కున్నారు. దేవుడికి తెలుసు వీళ్ళు ఎంత ప్రయత్నించినా పని ఏమవుదో, సాగదు.
కాబట్టి దేవుడు కిందకు వచ్చి ఏం చేశాడు, వాళ్ళ భాషనే తారుమారు చేశారు. అంటే ఇప్పుడు ఒకటి చెప్పింది ఇంకొకటికి అర్థం కాదు. కాబట్టి దేవుని యొద్దకు ఎక్కిపోవడానికి మార్గం మానవ సంబంధమైన నిర్మితమైన కట్టడాలతో నువ్వేం చేయలేవు. మరి ఎలాగెళ్ళాలి దేవుని దగ్గరికి మార్గం ఏంటంటే ఒక ఆయనకు చూపించాడు. వీళ్ళు అసలు ఎందుకు కడుతున్నారు? ప్రాణభయంతో కట్టుకుంటున్నారు. మరలా వర్షం వస్తే ఏమవుతాం, సరిపోతాను, ప్రాణభయంతో కడుతున్నారు. ఇంకొక ఆయన అదే ప్రాణభయంతో పరిగెట్టుకుంటూ పోతున్నాడు. దేవుడు ఆయనకు చూపించాడు పరలోకానికి మార్గం. చాలా విచిత్రం అది. చూడండి ఒకసారి. ఇదే ఆదికాండము 28వ అధ్యాయం 10వ వచనం. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపుబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. చాలు. బాబేలులో ఆపేసిన దేవుడు బెయేర్షెబా నుంచి పారిపోతున్న యాకోబుకి ఏం చేశాడు? చూపించాడు. ఏం చూపించాడు? దేవుని దగ్గరికి వెళ్ళే మార్గాన్ని చూపించాడు. ఏం చూపించాడు? దేవుని దగ్గరికి వెళ్ళే మార్గాన్ని చూపించాడు. అక్కడ ఏముందంట, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. అది భూమి మీద నిలబెట్టుంది. అది ఏమవుతుందంట, దాని కొన ఆకాశాన్ని అంటుకుంది, టచ్ చేసిందంట. ఏం చేసింది? ఆకాశాన్ని టచ్ చేయగలమా? అవుద్దా? కానీ ఇక్కడ వాక్యం ఏమనుంది, అది ఆకాశాన్ని ఏం చేసింది? టచ్ చేసింది. దేవుని దూతలు ఏమవుతా ఉన్నాయి? పైకి కిందకి ఎక్కుతా దిగుతున్నాయి. అంటే పరలోకానికి వెళ్ళే ఒక మార్గాన్ని యాకోబుకు దేవుడు అక్కడ చూపించాడు. ఏంటాన్ని ఇచ్చిన? యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనం. మరియు ఆయన మీరు ఆకాశము తెరువబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఇప్పుడు అర్థమైంది. నిచ్చెన ఏంటది? యేసు ప్రభువే ఆ నిచ్చెన. అంటే నిన్ను పరలోకానికి తీసుకెళ్ళి ఆ నిచ్చెన ఎవరు? ఆ మార్గం ఏంటి? యేసు ప్రభువే. ఎక్కడ యాకోబు ఇప్పుడు ఎన్ని వేల సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఆ మాట చెప్తున్నాడు? ఏమంటున్నాడు? ఆ నిచ్చెన ఎవరో కాదు, నేనే. అదే చెప్తున్నాడు కదా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్పితే ఎవడో కూడా తండ్రి యొద్దకు రాలేడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకు ఆకాశానికి భూమికి మధ్యలో ఆ సిలువ మీద వేలాడు ఏమయ్యాడైనా? చనిపోయాడు. ఒక మార్గాన్ని ఏం చేశాడైనా? ఓపెన్ చేశాడు. పరలోకానికి ఏం చేశాడు? ఓపెన్ చేశాడు. ఈ మాటలు చెప్తున్నాడు. శిష్యుల హృదయాలు కలవరపడి ఆయన అంటున్నాడు, మీ హృదయాలు కలవరపడనీయొద్దు. ఎందుకని? చూడండి ఆ మాట నేను మరలా చదువుతున్నాను. 14వ అధ్యాయం. నా తండ్రి ఏంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదును. ఈ మాట నాకు నిన్న చదివినప్పుడు వణుకొచ్చింది. నాలో నాకు చాలా వణుకుగా అనిపించింది. ఎందుకని? నేను మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని ఏం చేస్తానో తీసుకుని వెళ్ళిపోతాను. ఎందుకు యేసుప్రభు వచ్చి తీసుకెళ్ళాలి? ఆ మార్గం ఆయనకి తప్పితే ఎవరికి తెలియదు. ఆ మార్గం ఆయనకి తప్పితే, ఆ పరలోకానికి మార్గం ఆయనకి తప్పితే ఎవరికి తెలియదు. కాబట్టి మనల్ని తీసుకెళ్లాలంటే ఎవరు రావాలి? ఆయనే రావాలి. రెండవ రాకడలో ఆయన రాబోతున్నాడు. మనల్ని అందరినీ తీసుకుని ఏం చేస్తాడో ఆయన మళ్ళా వెళ్ళిపోతాడు. ఆ మార్గం మనకి తెలియదు. అందుకే యేసుప్రభు ఏమంటున్నాడో, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్పితే ఎవడో కూడా తండ్రి వద్దకు రాలేడు. మానవ సంబంధమైన క్రియలు, చర్యలు, నువ్వు ఎన్ని దాన ధర్మాలు చెయ్యి, ఎన్ని మంచి పనులు చెయ్యి, నువ్వు ఎంత మంచిగా జీవించు, అదేది కూడా నేను పరలోకానికే ఏమాత్రం తీసుకువెళ్ళలేదు. కేవలం నీ పాపముల విషయమే నువ్వు పశ్చాత్తాపడు, ప్రభువునందు విశ్వాసం ఉంచు, ఆయనే నీకేమవుతాడు? మార్గం అవుతాడు. కాబట్టి ఈ మార్గం ఉన్నదే, ఇది ఇప్పుడు ఓపెన్ చేసే ఉంది ఈ మార్గం. కానీ అనేక మంది దీంట్లోకి ఏంటి రాలేకపోతున్నారు. కానీ ఒక రోజు ఈ మార్గం ఏమవుతుంది? మూసివేయబడదు. ఒక రోజు ఈ మార్గం ఏమవుతుందండి? మూసివేయబడద్ది. లోపలికి వెళ్ళటానికి కుదరదు.